ఎన్నికల సమయం వచ్చింది. ఇది ఖచ్చితంగా నాకు తోడు నీడుగా ఉండాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మన కృష్ణని నిలబెట్టడం జరిగింది అభ్యర్థిగా. ఆయన గుర్తు కత్తెర గుర్తు. మీరందరూ దయచేసి గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళి నాకు తోడు నీడగా ఉండేటట్టు చేస్తారని మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి స్టార్ క్యాంపెయినర్గా నా గురువుగా వచ్చిన మా ఎమ్మెల్సీ గారు, ఎక్స్-ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మా అభ్యర్థి పూర్ణకృష్ణ గారు, అటు సీనియర్ నాయకులు వడగం శ్రీనారాయణ గారికి, అటు సీనియర్ గారికి, అటు ఇంకా సీనియర్ నాయకులు మన గోపాల శ్రీనివాస్ రెడ్డి, నా మిత్రులు గోపాల శ్రీనివాస్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మాజీ సర్పంచ్ గారు చేత గారికి, లలిత గారికి, నాగరికల సాయిబాబు గారికి, సీన్ గారికి, జిందాల్ గారికి, మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా నేను మాట్లాడేది మా ఎమ్మెల్సీ గారు మాట్లాడితే మాకేముండదు, మొత్తం మాట్లాడేస్తారు. అందరు దయచేసి వినేది ఏంటంటే, ఈరోజు నిన్న మొన్న మధు గారు వచ్చారని చెప్పారు. రెస్పెక్టెడ్ మధు గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు, ఇప్పుడు కూడా స్టిల్ నా కూడా ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎక్కడి నుంచి అయ్యాడు ఆయన? ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, నేనేం చేశాను, ఇప్పుడు నేను పొడి చేస్తాను, ఎడు చేస్తాను, మళ్ళీ నేను ప్రభుత్వానికి వస్తుందని ఏది పర్సనల్గా డ్యామేజ్ చేయటం, ఏంటంటే వ్యక్తిగా అటుపోయాడు ఇటుపోయాడు అని పర్సనల్గా డ్యామేజ్ చేయటం వద్దు అంటున్నా. నీవు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు నీవేం చేసావని మేము అడుగుతున్నాం. ఒకటే క్వశ్చన్. మరి నీవేం చేయకుండా చేస్తున్న ప్రభుత్వం మీద, లేకపోతే చేస్తున్న నాయకుల మీద పర్సనల్గా డ్యామేజ్ చేయటం, లేకపోతే ఇంకో క్యాండిడేట్కి ఏదో ఉంది, ఒకటి మీద ఒకటి చేయటం అనేది కృష్ణకి ఎంత ఉందో, కృష్ణ గారికి ఎంత ఉందో అవతల పక్క అభ్యర్థి కూడా అంతే ఉంటుంది. అభ్యర్థుల మీద ఎవరైనా దయచేసి అభ్యర్థుల మీద సోషల్ మీడియాలో కానీ అటువంటి పర్సనల్గా వాళ్ళ మీద డ్యామేజ్ చేయడం కానీ భావ్యం కాదని నాయకులు, సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా రకరకాల, నీవు సిపిఎంలో చేస్తున్నావు, కమ్యూనిస్ట్ పార్టీలో చేస్తున్నావు, అదేవిధంగా పిఆర్ఎస్ అదేది పిఆర్పి ప్రజారాజ్యంలో చేస్తున్నావు. ఈరోజు టీఆర్ఎస్లో పార్టీలకు వచ్చావు. నీవేమి ఎక్కడో ఉండి నీవు ఎక్కడి నుంచి దిగి వచ్చినా నీవేం ఒక దేవుడివి కాదు. నేనేది పర్సనల్గా నీవు వచ్చిన దాని గురించి మా పార్టీ చేసాను, నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉన్నాను, నీకు చేస్తానని చెప్పుకోగలగాలి తప్ప వచ్చేసి వెంకట్రావు గారిది, లేకపోతే ఎమ్మెల్సీ గారిది, లేకపోతే అభ్యర్థి ఇది అంటే నీ అభ్యర్థి ఎంతో చూసుకో. అటుపక్క నీ అభ్యర్థి ఎంత ఉన్నాడు, నా అభ్యర్థి ఎంత ఉన్నాడు అది చూసుకోండి. ఈరోజు ప్రభుత్వం అనేక రకాలుగా, ఈరోజు నేను ఎన్నికల్లో తిరుగుతూ ఉంటే చాలామంది ప్రభుత్వం తరఫున నన్ను నిలదీసేవాడు. ముఖ్యమంత్రి అనేవాడు మన పవిత్ర శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పవిత్రమైన దేవస్థానం, భద్రాచలంకి ఏ ముఖ్యమంత్రి అయినా ముత్యాల తలంబ్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ తీసుకురావడం ఆనవాయితీ. ఇది చెయ్యలేదు, మీరు చేస్తారని నన్ను నిలదీశారు. ఖచ్చితంగా నిలదీశారు, నన్ను నిలదీశారు. ఒకసారి ఆమె 100 కోట్లని 1000 కోట్లని ఆమెని నిలదీసిన మాట వాస్తవం. నేను హామీ ఇచ్చాను వాళ్ళు కూడా, నేను గెలిస్తే పార్టీలు ఎలా ఉన్నా ఖచ్చితంగా ఈ అభివృద్ధి చేసి చూపెడతాను, ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తానని ఒక వాగ్దానం చేశాను. ముఖ్యమంత్రి గారిని కూడా నేను ఎన్నికలకు మన మన నవమికి ముందు అసెంబ్లీలోనే కోరాను. అయ్యా స్పీకర్ గారిని అడిగాను, అధ్యక్ష మా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అనేది ఒక పవిత్రమైన దేవస్థానం, ఏ ముఖ్యమంత్రి గారిని గత ముఖ్యమంత్రి గారు రాలేదు అనేది నన్ను నిలదీశారయ్యా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా, రెస్పెక్టెడ్ ముఖ్యమంత్రి గారు కూడా, మీరు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు చేసేది ఆనవాయితీ. మనకి అయోధ్యకి మీరు కూడా ఢిల్లీలో వెళ్ళి భద్రాచలం అనేది అయోధ్యకి, మీరు అయోధ్య మమ్మల్ని రాలేదని అడుగుతున్నారే, ప్రధానమంత్రి గారిని అడిగారు, అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని అడుగుతున్నారే, మీరు మీ ప్రధానమంత్రి గారు భద్రాచలం ఎందుకు రాలేదని ముఖ్యమంత్రి గారు అడిగారు. రేవంత్ రెడ్డి గారు నేను వెళ్ళి కలుస్తూ కూడా నేను అడిగాను, నువ్వు చూసావా? ముఖ్యమంత్రి గారు భద్రాచలం కూడా అలాంటిదే, మీరు ఆ దేవస్థానం అంటే ఇది కూడా అలాంటిదే కదా, మీరు రాలేదు ఏమని అడిగి ఒక వచ్చిన అడిగిన మాట వాస్తవం.
ఈరోజు ముఖ్యమంత్రి గారికి అభిమానం ప్రేమ అన్నీ ఉన్నాయి. భద్రాచలం అనగానే ఏ మాట మాట్లాడినా భద్రాచలము తిరుపతి కన్నా బాగుండాలి. ఈరోజు ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నా కానీ మనం ఇది వేయలేదు, పాలక మండలి వేయలేదు. పాలక మండలి వల్ల అభివృద్ధి చెందుద్ది దేవస్థానం. పాలక మండలి అసలు వేయలేదు. ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డది, త్వరలోనే పాలక మండలిని నియమిస్తాం. శ్రీ సీతారామ చంద్రస్వామి టెంపుల్ అభివృద్ధిలో ఖచ్చితంగా తోడ్పడతాం. ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా అభివృద్ధి స్టార్ట్ అయింది. మన అందరి కళ్ళలో కనపడుతుంది. చాలామంది ఏదో డయాగ్రామ్స్ కాకుండా, ఏదో గ్రాఫిక్స్ కాకుండా ఈరోజు మీరు వెళ్ళి చూస్తే మొత్తం చుట్టుప్రక్కల ఏదైతే మాడవీధులు ఉందో మాడవీధులని కొట్టేసాం. మాడవీధులకి మంచి సార్ అన్నట్టుగా మంచి ప్యాకేజ్ ఇచ్చాం. 10 రెట్ల ప్యాకేజ్. చాలా వరకు ఎవ్వరు కూడా ఇలా ఉందని కాంట్రవర్సీ ఎవరు చేయలే. అక్కడున్న ఎవరైతే వాళ్ళు ఇల్లు ఉన్నారో వాళ్ళ ముందున్న కొట్లు వాళ్ళు తప్ప ఎవరు నష్టపోలేదు. అక్కడ వాళ్ళని కూడా ప్రత్యామ్నాయంగా, మిగిలిన దాని ప్రత్యామ్నాయంగా వాళ్ళందరినీ సబ్స్టిట్యూట్ చేసి వాళ్ళందరినీ మళ్ళీ యథావిధిగా ఎక్కడైతే మనం మాడవీధి ఉందో మాడవీధి వరకు ఉన్న దాన్ని ఫుల్ఫిల్ చేసి ఆ మాడవీధి పక్క నుంచి మీకు ఖచ్చితంగా ఏవైతే కొట్టున్నా వాటిని అన్నిటినీ ఎవరికి ప్రమేయం లేకుండా దేవస్థానం ఆధీనంలోనే మీ అందరికి కొట్లు ఇస్తాను హామీ ఇచ్చాం. అదేవిధంగా ఎవరైతే వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇచ్చామో వాళ్ళు కూడా మంచి స్థలాలు కేటాయించడం. అవసరమైతే మేము మా రెవెన్యూ మినిస్టర్ గారు చాలా వరకు ఫోకస్ చేసి, ఇదే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అవసరమైతే మనం లక్ష్మీపురంలో ఇద్దాం. వాళ్ళకి రేపు మంచిగా ఏదైనా అమ్ముకోవడానికి పనిచేస్తుంది. ఎక్కడైతే నాన్ ఏజెన్సీ ప్రాంతాలు నాన్ ఏజెన్సీలో ఇద్దాం, మంచిగా వాళ్ళకి ప్యాకేజ్ వస్తుంది. చాలా వరకు ఒప్పుకోలేదు. అందరూ కూడా ఏదైతే శ్రీ సీతారామ చంద్రస్వామి ఆధీనంలో ఉన్నామో ఇక్కడే బతకాలి, మాకు మంచి అయినా చెడ్డ అయినా కోరుకుంటూ మళ్ళీ వాళ్ళకి మంచి ప్లేస్ కలిగించాం. వాళ్ళను కూడా మంచి ప్లేస్లో తీసుకొచ్చాం. ఈరోజు పెద్దలు చాలా విషయాలు చెప్పారు మీకు మన అభివృద్ధి. ఈరోజు చాలా వరకు చిన్న గోదావరి వచ్చిన అయ్యప్ప కాలనీ కానీ, అదేవిధంగా కొత్త కాలనీ కానీ, వాటన్నిటి చిన్నది ఎక్కడున్నా కూడా మునిగిపోతూ ఉండేది. చిన్న వర్షాలు వస్తే కూడా చిత్తడి అందరు వెళ్తూ కూడా పాపం వాళ్ళ దూరాలు రావడం ఎదురు అదన్నీ ఉండేది. రెవెన్యూ మినిస్టర్ గారు చాలా వరకు చెప్పి ఏవైతే ఇన్కంప్లీటెడ్గా ఉన్న మన బెడ్రూమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేయించి మంత్రి గారితో ఈయన గారిని డిస్కస్ చేసి, అలా కాదండి మనం వాళ్ళకి ఏదో మనం చెయ్యాలి, ప్రత్యామ్నాయం చేయాలి. లేకపోతే చాలా చిన్న వరదలు కూడా వాళ్ళు మునిగిపోతున్నారు. మనం 40-50 ఫీట్స్కి గోదావరి వెళ్తే మనం ఏవైతే ఉన్నాయో మనం సీవేజ్ని క్లోజ్ చేసే ఆ డ్రాప్స్ ఏమున్నాయో వాటిని క్లోజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల లోకల్ వాటర్ వల్ల వీళ్ళు సబ్మర్జ్ అయిపోయి మునిగిపోవడం జరుగుతుందండి. దాన్ని ఈరోజు మనం దాన్ని సబ్సిడీగా మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు అక్కడికి వెళ్తా ఉంటే కొత్త కాలనీ వాళ్ళకి మంచి ప్లేస్లో తీసుకువచ్చాము. ఎవరు సబ్మెర్జ్ కావట్లేదు. చిన్న వర్షానికైనా మనం ఉరికెళ్ళి మోటార్లు వెళ్ళినప్పుడు మునిగిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ సంపాదించిన సంపద ఏ డాక్టర్లకు ఇదో అది జ్వరాలు ఇవన్నీ రకరకాలు వస్తూ ఉంటాయి. అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా కరకట్ట అని చెప్పారు. కరకట్ట అని కూడా మీకు తెలుసు. ఎన్నో సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో లాస్ట్ అడావుడి చేసి నేను వెళ్తే నన్ను సిట్టింగ్లో కూర్చోబెట్టి ఇలా చెయ్యాలి, చేస్తే తప్ప మీరు ఏం చేయలేదు. దానివల్ల మీరు ఎందుకు వెళ్ళిపోయారంటే కూడా నేను చెప్పాను. మనం ఇవి మీరు చేయలేదు కాబట్టి ఇలా ఉంది. అక్కడ 10 ఒక్కరు నిలదీస్తున్నారు, ఇది ఇంపాసిబుల్కి వెళ్ళవటం కూడా అని చెప్పాను. ఇవన్నీ ప్రామిస్ చేయాలంటే నేను ప్రామిస్ చేశాను. ఈరోజు ప్రామిస్ చేసినందుక మళ్ళీ నేను వచ్చే ఎన్నికల్లో డ్యామేజ్ చేయకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడున్న మంత్రుల ఆశీస్సులతో దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రజాక్షేమమే నా పార్టీగా, ప్రజాక్షేమమే ఈరోజు నా బలంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా భద్రాచలం అభివృద్ధి చేయాలి. నా ఫ్యూచర్ ప్లాన్ అనేది, నా ఫ్యూచర్ ఎమ్మెల్యే కాదనేది వేరే విషయం. కానీ నేను 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉంటాను. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి ప్రజలు కాపాడాలి. నేనైతే ఏవైతే ప్రామిస్ చేశాను, ఫాల్స్ ప్రామిస్ అనేది ఉండకూడదు. మనం భద్రాచలంకి ఇచ్చిన ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే 100 కోట్లు 1000 కోట్లు అని ఫాల్స్ ప్రామిస్ చేసి ఈరోజు ఇక్కడ ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ గెలిచే సమస్య లేదు ఈరోజు నేను చెప్తాను. ఎందుకంటే ఈ ఫాల్స్ ప్రామిస్ల వల్ల చాలా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో సెంటిమెంట్ ఉంది. ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ వల్ల వాళ్ళు డెవలప్ చేయకపోగా ఇక్కడ ఉన్న వ్యక్తులు డ్యామేజ్ అవుతున్నాం. ఖచ్చితంగా అదే ఈరోజు ఆసరగా తీసుకొని ప్రజల మీద ఏదో డ్యామేజ్ చేసుకొని ఇక్కడ పర్సనల్గా డ్యామేజ్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు. మీకు స్థానం లేదు. నీవు స్టిల్ ఇప్పుడు కూడా నేను వచ్చిన గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా నన్ను తిట్టిన ఎమ్మెల్సీ గారు కూడా నేను చెప్తున్నాను, నీవు కూడా ఇప్పుడు ఇంకా 2 సంవత్సరం ముందు అయింది. మీరు ఇప్పుడు డెవలప్మెంట్కి రండి. ఒక
ఈరోజు నేను కోరుకునేది ప్రజలందరినీ, భద్రాచలం ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, అయ్యా ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి నా ఒక్కడితో సాధ్యం కాదు. ఈరోజు వాడు తిరుగుతా ఉంటే చిన్న చిన్న ప్రాబ్లం కలవట్లేదనో, ఆ మూలం చెత్త తీయలేదనో, ఇవ్వక డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదనో, ఇది అభివృద్ధి భద్రాచలం అభివృద్ధి మురుకువాడలను కావాలంటే తోడు నీడగా ఏదైతే వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధిలో ఇంకా ముందుకు దూసుకెళ్తాం. ఇది చాలా వరకు నేను వచ్చిన తర్వాత రోడ్లు కానీ మన పెద్దల ఆశీస్సులో చాలా వరకు ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ వేసాం. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లం చాలా చోట ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ చాలా స్ట్రీమ్ లైన్ చేయవలసిన అవసరం ఉంది. వీటన్నిటిని అదేవిధంగా డంపింగ్ యార్డ్ కానీ కొన్ని డంపింగ్ యార్డ్ కూడా మనం గోదావరిలో పడేస్తున్నారు అంటే కూడా దాన్ని కూడా ఈరోజు 4 ఎకరాలు 5 ఎకరాల కౌలు తీసుకొని దాన్ని కూడా ఈరోజు మార్చడం జరిగింది. దాన్ని కూడా మనం అన్ని కూడా మన ముద్రాజ్ బజార్ ఆ పక్కన మన గోదావరిలో పడే డంప్ చేస్తూ ఉంటే చాలా వరకు వాసన వచ్చేస్తుంది. ఈ మెడికల్కి సంబంధించినవి కానీ ఊళ్ళో తడి చెత్త పొడి చెత్త వల్ల చాలా వరకు వాసన వస్తుంటే వాటిని కూడా ఈరోజు 5 ఎకరాల ప్లేస్ తీసుకొని 5 ఎకరాల్లో కూడా ఈరోజు మనం చాలా వరకు తీసుకెళ్లి పైకి పెట్టే పరిస్థితి. మనం దాన్ని అన్నింటినీ డంపింగ్ యార్డ్ని షిఫ్ట్ చేసాం. ఈరోజు నిజామాబాద్ వెళ్ళాం, ఫెన్సింగ్ చేసాం, పరిశుభ్రత చేసాం, చాలా వరకు దాన్ని స్టీమ్ లైన్ కూడా చేసాం. 5 ఎకరాలు తీసుకొని మళ్ళీ డంపింగ్ యార్డ్ చేస్తాం. తడి పొడి చెత్తను కూడా మన స్టీమ్ లైన్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. దాన్ని కూడా ఈరోజు రీసైక్లింగ్ చేసి బ్రిక్స్గా తయారు చేసి వేరే డంప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు మనం వచ్చిన తర్వాత భద్రాచలం గ్రౌండ్లో ఓపెన్ జిమ్లు వేసాం. ట్రాక్ వేయమంటే గ్రౌండ్ ట్రాక్ వేసాం. అదేవిధంగా భద్రాచలంకి ఒక స్టేడియం కావాలంటే 2 కోట్లతో స్టేడియం వచ్చింది. పిఓ గారు 2 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసాం. ప్రపోజల్కి వెళ్ళింది. ఇంకా 1.5 కోటి కావాలంటే మన గౌరవ మంత్రివర్యులు మన ఇన్ఛార్జి మంత్రివర్యుని మన శ్రీహరి గారిని మొన్నే నేను ఒక లెటర్ ఇచ్చాను. ఇంకో 1.5 కోటి వస్తే స్టేడియం కూడా త్వరలోనే మనబోతు చెరువు దగ్గర స్టేడియం కూడా 5 ఎకరాలు తీసుకున్నాం. అది కూడా త్వరలోనే స్టేడియాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం. అలానే మనకు ఓపెన్ జిమ్ కానీ మా మార్కెట్ మనం గ్రౌండ్లో పెట్టాం. అలానే ఎండిఓ ఆఫీసర్ దగ్గర అందరు అన్ని చోట్ల పెట్టాం, ఓపెన్ జిమ్ పెట్టాం. అదేవిధంగా అనేక రకాలుగా ఈరోజు ముందుకు అభివృద్ధి కానీ తీసుకెళ్తున్నాం. ఇలాంటిది చిన్న చిన్న ప్రాబ్లం ఏదన్నంటే ప్రజలందరూ గమనించండి. అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా అందరు గమనించండి. మీడియా మిత్రుల ద్వారా ఏదైతే మెసేజ్ ఉందో గమనించండి. ఈరోజు గతంలో కూడా నా ఎన్నికల్లో శాత గారు ఉన్నారు. శాత గారు టైంలో చాలా వరకు మాజీ సర్పంచ్ గారు చాలా వరకు నా ఎన్నికల్లో ఆ అమ్మాయిని ఎక్కడికి తీసి అన్ని చోట్ల తిప్పాము. ప్రతి ఒక్క చోట కూడా అమ్మాయిని తిప్పుతూ ఉంటే ఎక్కడ కూడా నీ పని చేయలేదని అడగలేదు. ఈరోజు మా అభ్యర్థి ఈయన కాకపోతే ఆవిడనే చేద్దాం అనుకున్నాం. రేపు ఆవిడ కూడా ప్రామిస్ చేసాం. ఖచ్చితంగా అది కూడా త్వరలో అమ్మాయిని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. మీ అందరికీ మనవి చేస్తాం. ఎందుకంటే పంచాయతీ ఖచ్చితంగా మనం ఒప్పుకున్నాం, ఒక మగవాడికి ఇద్దాం. రేపు ఫిమేల్కి వచ్చినా కానీ మేల్కి వచ్చినా కానీ అమ్మాయికి ఛాన్స్ ఉంటుంది. వేరే అవకాశం ఉంది చేస్తాం. అమ్మాయిని మేము డ్రాప్ అవుట్ చేసి అమ్మాయిని కూడా చాలా వరకు కూడా ఆ రోజు ఇక్కడే ఇదే బాలస్వామి లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆవిడని సర్పంచ్గా చేసి భద్రాచలం చాలా వరకు ప్రతి ఒక్క రోడ్డు కూడా వేసిన దాంట్లో ఆవిడ పాత్ర ఉంది. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత రోడ్లు వేయటం, తర్వాత ఎంపీ ఫండ్ మన భోగాల శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చి మొత్తం రోడ్లన్నీ వేయటం జరిగింది. ఇంకా కూడా రోడ్లు చాలా వరకు ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్గా ఇది కానీ ఉంది. దాని తర్వాత వీరయ్య గారు వచ్చారు. వీరయ్య గారు కూడా సీనియర్ నాయకులు. ఆయన కూడా చాలా వరకు డెవలప్మెంట్ అభివృద్ధి ఆయనకు తోచినంత వరకు అప్పట్లో ప్రభుత్వంలో లేకున్నా తోచినంత వరకు ఆయన బడ్జెట్ను కూడా పెట్టడం, ఆయన కూడా ప్రజల మధ్య ఉండటం. ఈరోజు ఆయన అందరం ఈరోజు కలిసి వెళ్ళి ఒక దాంట్లో ఉన్నాం. ఖచ్చితంగా భద్రాచలం ఆయనతో అవసరాలతో పాటు తోడునిగా తీసుకొని మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా మన కృష్ణన్నది గుర్తు పూణె కృష్ణ గారి గుర్తు కత్తిరి గుర్తుకి అందరూ ఓటేసి నెగ్గించండి. వివిధ మీ వార్డులో ఉన్న ఆ గుర్తులు చూసుకొని మీ అమూల్యమైన ఓటు ముద్రని పూణె కృష్ణ గారి గుర్తు కత్తిరి గుర్తు కోసం మీరు అందరూ బలంగా నెగ్గించాలని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ భద్రాచలం సస్యశ్యామలంగా పరిశుభ్రంగా పరిసరాల పరిశుభ్రత ముందు అభివృద్ధి చెందాలంటే మీ అమూల్యమైన ఓటు ముద్రను కత్తెర గుర్తు మీద వచ్చి నెగ్గించండి. అభివృద్ధిని చేసి చూపిస్తామని మీ అందరి సమక్షంలో మీ మనవి చేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.